చాలా మందిలో కొన్ని మైండ్ సెట్ ఎలా ఉంటారంటే ఎంబీబీఎస్ అవ్వాలనుకున్నాను అదే అవ్వాలి అని టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఉండిపోతారు. నెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయని తెలిసినా కూడా వాటి కోసం కాకుండా ఇదే నా టార్గెట్ అని ఉండిపోయి చాలా టైం వేస్ట్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి వారికి మీరు ఎటువంటి మెసేజ్? మనం ప్రత్యేకించ ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరు కూర్చున్నటువంటి దానికి ఆబ్జెక్టివ్ అదేనండి. ఇప్పుడు మనం అనుకున్నాము 130,000 మంది పోటీ పడుతుంటే ఉన్నవ 17,000 అనుకున్నప్పుడు లేదా 20,000 అనుకునేటప్పుడు మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి? సో అది అది ఇంకా లేదు. నువ్వు చివరి వరకు అంతే విధంగా నువ్వు కష్టపడి ఉంటే కష్టపడేవా లేదా అనేటువంటిది లాస్ట్ వీడియోలో మనం చేసామన్నమాట అండి. సో నేను తర్వాత మళ్ళీ రిపిటేషన్ చెయ్యాలా అంటే నీట్ మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవాలా లేదా అనుకునేటప్పుడు నేను 3 పారామీటర్స్ చెప్పాను. సో ఆ పారామీటర్స్లో నువ్వు పాస్ అయి ఉంటే నువ్వు ఈవెన్ 350 వచ్చినా 400 వచ్చినా ఏదో రీజన్స్ వల్ల ఇప్పుడు ఈ రోజున నీకు ర్యాంక్ వచ్చి ఉండకపోవచ్చు, నువ్వు సక్సెస్ సాధిస్తావు. లేదా నువ్వు చాలా క్లోజ్గా ఉన్నా సరే నీకు ఆ 3 పాయింట్లు నీకు ప్రాముఖ్యత లేకపోతే, నీ అటెన్షన్లో ప్రాముఖ్యత, నేను 3 పాయింట్లు చెప్పాను అనమాట లాస్ట్ వీడియోలో. సో అది లేకపోతే నువ్వు అసలు 10 మార్క్స్ దగ్గరలో ఉన్నా సరే రేపొద్దుట నీకు గ్యారంటీ ఉండదు. సో కాబట్టి ఆ సీరియస్నెస్ అటెన్షన్ ఉన్నటువంటి పిల్లలు లాంగ్ టర్మ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయొచ్చు నీకు అంత ప్యాషన్ ఉంటే. లేదు ఆ సీరియస్నెస్ లేనటువంటి పిల్లలు అసలు ఇంకా దాన్ని వదిలేయటం బెస్ట్. ఆ తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ నేను చెప్తున్నాను. సో ఈ ఆప్షన్స్ని మనం చూసుకుని దాని ద్వారా తర్వాత ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ప్యూర్ బీఎస్సీ చేశాను, ప్యూర్ బీఎస్సీ చేసి తర్వాత ఎంఎస్సీకి వెళ్ళటమా, లేదా రీసెర్చ్కి వెళ్ళటమా, లేదా టీచింగ్కి వెళ్ళటమా, లేదా గవర్నమెంట్ పోస్టులు చూడటమా, లేదా యూపీఎస్సీకి వెళ్ళటమా, జస్ట్ షిఫ్ట్ యువర్ గోల్. ఫ్యూచర్ కూడా చాలా ఉంది. మీరు చాలా ఫ్యూచర్ సార్ పిల్లవాడికి ఎప్పుడు కూడానండి ఏది ఫెయిల్ అనేటువంటిది ఉండదండి. నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఫెయిల్ అనేటువంటి పదం బ్యాన్ అంటాను. సో ఎందుకంటే అక్కడ ఆ రోజు దాన్ని సాధించి ఉండకపోవచ్చు అంతే. నువ్వు ఆ రోజు అది సాధించి ఉండకపోవచ్చు కానీ జీవితం నీ కోసం వెయిట్ చేస్తుంది. ఎప్పుడు వెయిట్ చేస్తుంది అంటే నువ్వు ఆ స్కిల్స్తో వస్తే ఇదివరకటి కన్నా చాలా గొప్పగా వెయిట్ చేస్తుంది జీవితం. ఈ రోజున ప్రపంచం నీ కోసం ఎదురు చూస్తుంది. సో కాబట్టి ఈ నీట్ అనేటువంటిది ఒక పార్ట్ అండి అంతే. అది అయిపోయింది, పాస్ అయిపోయింది. నీకు రాలేదు వదిలేసే దాన్ని నువ్వు గమనించు, ఎస్ నేను రాలేదు, ఏ కారణాల వల్ల రాలేదు గుర్తించుకో. నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ముందుకు వెళ్ళండి. సో నీట్ ఒక్కటే జీవితం కాదు, నీట్ ఒక్కటే జీవితానికి సక్సెస్ కాదు, చాలా ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను ఇంకా మీరు గొప్పగా వెళ్ళాలంటే ఇంకొక అద్భుతమైనటువంటి ఆప్షన్ మీకు చెప్తానండి. ఇది మేనేజ్మెంట్ కోర్సెస్ అండి. సో ఏంటి మేనేజ్మెంట్ కోర్సెస్ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ BBA ఉంటుంది. నాకు ఈ మెడికల్ ఫీల్డ్కి నాకు బాగా కనెక్ట్ అయి ఉంది. నేను ఏమో నీట్ ర్యాంక్ రాలేదు కానీ నేను దీంట్లోనే నా గొప్పతనాన్ని నిరూపించుకోవాలని అనుకునేటప్పుడు నేను ఇది సజెస్ట్ చేస్తాను. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ BBA చాలా మందికి తెలిసిందే కదా అనుకుంటాను. నేనేమంటానంటే BBA ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేయమని చెప్తాను. సూపర్. లేదా హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అండి కమింగ్ 5 to 10 yearsలో ఇప్పుడు మనం చూస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ అయిపోయినాయి. సో MBBS డాక్టర్ కూడా అక్కడికి వెళ్ళి జాబ్ చేసేటువంటి పరిస్థితి ఎక్కువ మంది. సో ఆ సందర్భంలో ఈ కార్పొరేట్ వ్యవస్థలో హాస్పిటల్స్ అయిపోయినప్పుడు దాంట్లో వందలాది విభాగాలు ఉంటాయండి. సో ఈ వందలాది విభాగాలు ఉండేటప్పుడు ఈ మేనేజర్స్ చాలా అవసరం. సో హాస్పిటల్ నాలెడ్జ్, ఆ మెడికల్ నాలెడ్జ్ తెలిసినటువంటి వాళ్ళు ఉంటూ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రాబోయే రోజుల్లో ఎదురు చూస్తాయండి. సూపర్. సో కాబట్టి మేనేజ్మెంట్ కోర్సుకు వెళ్ళాలి, అప్పుడు ఈ డాక్టర్లందరినీ నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. సో అది కూడా ఒక ఆప్షన్ ఉంది. బ్యాచులర్ ఆఫ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఒక ఆప్షన్ ఉందండి. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కోర్సెస్ చూడొచ్చు. లేదు నేను బాగా డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టగలను, నాకు మంచి డబ్బులు ఉన్నాయి కానీ నాకు మాత్రం మంచి డిగ్రీ ఉండాలి, నేను నీట్ రాలేకపోయింది ఇంకా రాలేదు నాకు అనేటప్పుడు అబ్రాడ్కు పోయి హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ చేయొచ్చు అండి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. లేదా ఇండియాలోనే IIM బెంగళూరు ఉందండి, వాళ్ళు ఒక బ్యాచులర్ డిగ్రీ ఇస్తున్నారు. IIM బెంగళూరులో సర్టిఫికేషన్ ఉందన్నమాట అండి, హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద సర్టిఫికేషన్ ఉంది. సో అంటే ఇది కొంచెం కాస్ట్లీ వ్యవహారం అనమాట అండి. అంటే సుమారుగా ఒక సంవత్సరానికి 2 లక్షల ఫీజు వసూలు చేస్తారు. IIM ఇండోర్ ఉంది, MBA హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, MBA. ఇందాక BBA అయిపోయిన తర్వాత MBA 2 years ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు చేసుకుంటే. కాకపోతే ఇక్కడ ఫీజు సుమారుగా 20 లక్షలు ఉంటుంది, సుమారుగా 20 లక్షలు ఉంటుంది. సో అట్లాగే IIM బోధ్ గయా ఉందండి,
అక్కడ 2 years కోర్సెస్, అక్కడ కూడా హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మీద ఉంది. సో అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది ముంబై, సో వీళ్ళు కూడా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద. చూసారా, అంటే ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద కోర్సెస్ రన్ చేస్తున్నాయంటే దాని అర్థం ఏమిటి, దాని వాల్యూ ఏమిటి, దాని బిజినెస్ ఏమిటి రాబోయే రోజుల్లో. సో ఈ విధంగా నేను ప్రతి ఒక్కరికి, అలాగే అబ్రాడ్ యూనివర్సిటీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయండి మేనేజ్మెంట్. సో అంటే ఇక్కడ ఈ వీడియోలో ప్రతిదీ ఎలిజిబిలిటీ ఇవన్నీ మనం చెప్పలేము, అంత చాలా లెంది అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనేటువంటిది మనం చెప్తున్నాం ఇక్కడ. సో కాబట్టి నీట్ వస్తే ఓకే, రాకపోతే ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీస్ని ఎవరి స్థాయి మేరకు వాళ్ళు దాన్ని గ్రాప్ చేయండి. ఓకే, సో ఇది ఎండ్ కాదు. నువ్వు నీట్లో ర్యాంక్ రానంత మాత్రాన నువ్వు తక్కువ కాదు, కానీ రాకపోవడానికి ఉన్నటువంటి కారణాలను ఒకసారి విశ్లేషించుకోండి. ఎందుకంటే పాపం పేరెంట్స్ కూడా చాలామంది మనకు కాల్స్ వస్తున్నాయి ఈ మధ్య జరిగినటువంటి వీడియోస్ చూసి, పాపం రూరల్ ఏరియా నుంచి. వాళ్ళు ఏంటంటే నీటు, పిల్లలు, డాక్టరు అనేటువంటి ఒక దాంతో అక్కడ వేస్తూ ఉంటారు. సో రానప్పటికీ వాళ్ళకి తెలియదు పాపం, రాలేదు అంటే మా అమ్మాయికో లేదా మా అబ్బాయికో ఆ స్థాయి లేదు అనుకుంటారు. అది తప్పు. అనేక కారణాలు ఉండొచ్చు వాళ్ళు రాకపోవటానికి, కానీ జీవితం మాత్రం వాళ్ళ కోసం మంచిగా ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రయాణం అంతే గొప్పగా చేయటానికి అవకాశం ఉంది. సో ఈ ఆప్షన్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. రైట్ సార్.